అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రయాణికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప నుండి తిరుపతికి వెళ్లే ప్రధాన రహదారిపై గుంతలు పడడంతో ప్రయాణం అంటేనే ప్రయాణికులకు భయపడుతున్నారు. వరుస ప్రమాదాలతో ఇంటికి వస్తారా లేదో అంటూ ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడే ప్రమాదాలు ఎక్కువయ్యాయని స్థానికులు విమర్శిస్తున్నారు. రహదారి వెంట వందల కొద్దీ ప్రమాదాలు జరిగి మృత్యువాత పడ్డా అధికారులకు కనబడలేదా అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు తెలిపారు. గత ప్రభుత్వంలో కంటే కూడా ఈ ప్రభుత్వంలో అనేకమైన ఘోరాతి ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన వరుస కథనాలు కూడా మీడియాలో రావడం జరుగుతుంది. కానీ మంగపేటలో ఉన్నటువంటి ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ వల్ల, మైనింగ్ ట్రాన్స్పోర్ట్ వల్ల ఎక్కువ ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ పడడం వల్ల గోతులు అంటే రోడ్డు మీద మృత్యు కుహరాలని తలపిస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే కనీసం వందల కొద్ది యాక్సిడెంట్లు జరిగి వందల మంది చనిపోయిన దుస్థితి అయితే ఉంది. వారి కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. రోడ్డు మొత్తం రక్తసికమై ఘోషిస్తూ ఉంది. కడప నుంచి తిరుపతికి వెళ్ళాలంటే సుదూర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు కావచ్చు, స్థానిక ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఒక తిరుపతికి వెళ్ళాలంటే ఖచ్చితంగా తిరిగి వచ్చేంత వరకు కూడా వారి ప్రాణాలు వాళ్ళకి ఉంటాయా లేదు కూడా గ్యారంటీ లేదు. తిరుపతిలో చిన్న సంఘటన జరిగింది. తిరుమల యొక్క వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల కోసం 6 మంది తొక్కిసలాట చనిపోతే సాక్షాత్తు డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారే వచ్చి ఆయన సంబంధం లేకుండా వచ్చి అందరికీ క్షమాపణ కోరడం జరిగింది. మరి 2-3 నెలలుగా వందల మంది చనిపోతూ ఉంటే ఈ రోడ్ల మధ్య చిన్న చిన్న ప్యాచర్ వర్క్ చేయడానికి కూడా ఇంత అలసత్వం చేస్తా ప్రాణాలపైన చెలగాటం ఆడుతూ ఉంటే స్థానిక నాయకులు కావచ్చు, అలాగే గవర్నమెంట్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నదని కూడా ఒక రకమైన మాకు సామాన్య వ్యక్తిగా ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆ యొక్క యాక్సిడెంట్ని స్వయంగా నేను చూడడం జరిగింది. కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటనలు అనేది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పై స్థాయికి చేరవేస్తున్నారో తెలియదు, ఇక్కడ లోపాలని కప్పు పుచ్చుకుంటారో తెలియడం లేదు.